మూత్రంలో మంట సమస్యను తగ్గించడానికి చక్కగా తేలికగా చేసుకునేలాగా చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారీకి మనకి 4 మూలికలు కావాలి. అన్నీ కూడా చాలా తేలికగా దొరుకుతాయి, చాలా బాగా పనిచేస్తాయి కూడా. ఇందులో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే గోక్షుర. గోక్షుర అనేది సంస్కృతం పేరు, తెలుగులో దీన్ని పల్లేరు అంటాం. ఈ పల్లేరు కాయలు అనేవి మనకి తేలికగా దొరుకుతూ ఉంటాయి. ఈ పల్లేరు కాయలకి మూత్రం చక్కగా సాఫీగా అయ్యేలాగా చేసేటువంటి గుణం ఉంది. అలాగే ఎసిడిక్గా కాకుండా మూత్రం ఆల్కలైన్గా అయ్యేలాగా, అంటే మంట అది లేకుండా ఉండడానికి అవసరమైనట్టుగా మార్పు చేసేటువంటి గుణం కూడా ఈ పల్లేరు కాయలకు ఉంటుంది. ఈ పల్లేరు కాయలని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని సుమారుగా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం పల్లేరు కాయల చూర్ణం తీసుకున్నాం కదా, తర్వాత మనం వేసుకోబోయేటువంటిది ఏంటంటే అందరికీ బాగా తెలిసినటువంటి వట్టి వేళ్ళు. వట్టి వేళ్ళు అందరికీ బాగా తెలుసు. అందులోని ఇది బాగా చలవ చేస్తుంది అనేటువంటిది కూడా అందరికీ తెలుసు కదా. మామూలుగా అయితే ఎండాకాలంలో ఇంటి చుట్టూ వేసుకుంటాం చల్లగా ఉంటుందని చెప్పి. ఆ చల్లదనం బయట మాత్రమే కాదు, శరీరం లోపలికి వెళ్ళినా కూడా ఒక చలవ చేసేటువంటి గుణం వట్టి వేళ్ళలో ఉంటుంది. ఈ చలవ చేసేటువంటి మూలికలన్నీ కూడా మూత్రంలో మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. వట్టి వేళ్ళను చూర్ణంలాగా చేసుకుని ఇందాక మనం పల్లేరుకాయల చూర్ణం 50 గ్రాములు పెట్టుకున్నాం కదా, అదేవిధంగా ఇది కూడా సమానంగానే 50 గ్రాములే తీసుకుందాం. వట్టి వేళ్ళ చూర్ణం వేసేసిన తర్వాత ఇంకొకటి కూడా చలవ చేసేటువంటిదే సుగంధి పాల. ఈ సుగంధి పాల అంటాం, దీన్నే సంస్కృతంలో చెప్పేటప్పుడు సారిబా అని కూడా అంటాం. ఇదంటే దీనిలోంచి వచ్చేటువంటి ఒక మంచి సుగంధం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగా చలవ చేస్తుంది. అలాగే ఎక్కడైనా మూత్రంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నట్టయితే కనుక అవి తగ్గించడానికి కూడా ఈ సారిబా అనేటువంటిది బాగా సహాయపడుతుంది. ఎందుకంటే రక్తశుద్ధి చేయడం, శరీరంలో ఇన్ఫెక్షన్లను తగ్గించడం, ఎక్కడైనా రక్తస్రావం ఉంటే దాన్ని తగ్గించడం, ఇవన్నీ కూడా సారిబాకు ఉండేటువంటి గుణాలు. అందుకని ఇప్పుడు ఈ మూత్రంలో మంటకి కారణంగా ఎక్కడైనా బ్లీడింగ్ అవుతున్నా కంటే రక్తం ఏదైనా వస్తున్నా కానీ దాన్ని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. సుగంధి పాలను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములే వేసుకోవాలి. మనకి ఇందులో కావాల్సినటువంటి ఆఖరి మూలిక చందనం. చందనం కూడా మనందరికీ తెలిసినటువంటిది. ఇది కూడా చలవ చేస్తుందని కూడా తెలుసు కదా. ఎండాకాలం వచ్చిందంటే కాస్త చందనం ఒంటికి రాసుకోవడం, తలకి రాసుకోవడం అది చేస్తూ ఉంటాం. గుండు చేస్తే కూడా పైన చందనాన్ని రాస్తూ ఉంటారు, ఎందుకంటే అది ఒక చలవ చేసేటువంటి మూలిక కనుక. చందనం కడుపులోకి వెళ్ళి కూడా బాగా చలవ చేస్తుంది. ముఖ్యంగా మూత్ర సంబంధమైనటువంటి ఎటువంటి సమస్యలోనైనా సరే చందనం చాలా బాగా ఉపయోగపడేటువంటి మంచి మూలిక అన్నమాట. చందనం కూడా చూర్ణంలాగా ఉన్నటువంటి దాన్నే మనం ఇందులోకి వాడుకోవాలి. చందనం చూర్ణం కూడా 50 గ్రాములే తీసుకోవాలి. అయితే ఈ చందనం చూర్ణం 50 గ్రాములు తీసుకుని మనం ఇందులో కలిపేసుకోవట్లేదు, మిగతా మూలికల్లో మనం కలిపేయటలేదు. ఎందుకంటే దాన్ని ఔషధం తయారు చేసేటప్పుడు మనం విడిగా కలుపుకోవాలి. అందుకని మిగతా 3 మూలికల చూర్ణాలని కలిపేసుకుని ఒక సీసాలో పెట్టుకోవాలి. చందనం చూర్ణాన్ని విడిగా ఉంచుకోవాలి. 3 మూలికల్ని కలిపేసుకున్నటువంటి చూర్ణం ఒక సీసాలో పోసి పెట్టేసుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే దాదాపుగా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దాంట్లో 60 నుంచి 70 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని కలుపుకోవాలి. ఒక చెంచా చూర్ణం తీసుకొని నీటిని కలుపుదాం. చూర్ణాన్ని నీటిని బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద సగం నీరు ఎగిరిపోయి సగం మిగిలేలాగా దాన్ని కాచుకోవాలి. అలా కాచుకున్నటువంటి కషాయాన్ని వడపోసుకోవాలి. కషాయం వెచ్చగా ఉన్నప్పుడే మనం ఇందాక చందనం చూర్ణం కలుపుకోలేదు కదా, అందులో ఒక అర చెంచాడు చందనం చూర్ణాన్ని కలుపుకోవాలి. ఈ చందనం చూర్ణం కూడా కలిపేసుకున్న తర్వాత వెచ్చవెచ్చగా ఉండగానే ఈ కషాయాన్ని తాగాలన్నమాట. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, భోజనం చేసిన 10 నిమిషాల తర్వాత 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో కషాయాన్ని కనుక తాగుతున్నట్టయితే మూత్రంలో మంట సమస్యను తగ్గించుకోవడానికి మనం ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ ఔషధం చాలా చాలా బాగా సహాయపడుతుంది.